నమస్కారం. వెండా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో ప్రజాపాలన. చీఫ్ విప్ జీవి. విశ్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రజాపాలనతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతోందని, ఇంటింటికి రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని 27వ వార్డు స్వీపర్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదల ఆర్థిక భద్రత కోసం చేపట్టిన సూపర్ 6 పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని ప్రకటించారు. పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వినుకొండకు సంబంధించి ప్రత్యేకంగా శాశ్వత మంచినీటి పథకం కోసం 210 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. మంత్రి నారాయణ సహకారంతో 3 చెరువులను అనుసంధానించి పెద్ద చెరువుగా మారుస్తామని, 3 నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత 4 సంవత్సరాల్లో కౌన్సిలర్ హేమలత పనులు అడిగినా పట్టించుకొని ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు తల్లికి వందనం పథకం వచ్చింది. ప్రతి బిడ్డకి చదువుకోవడానికి డబ్బులు వేశారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేయలేకపోయారు. ఇంటింటికి మంచినీళ్ళ శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేయలేకపోయారు. 1% కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో, మంత్రి నారాయణ గారి సహకారంతో 210 కోట్ల నిధులు తీసుకొచ్చాం. ప్రతి వార్డు, ప్రతి బజార్కి మరి ట్యాపులు ఇచ్చి, ఇంటింటికి ట్యాపులు ఇచ్చి మంచినీటి శాశ్వత మంచినీటి పథకాన్ని ప్రజలకు అందిస్తాము. రానున్న 2.5 సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేస్తాం. రానున్న 3 నెలల్లో టెండర్ ప్రాసెస్ అయిపోయి పనులు మొదలవుతాయి. 2.5 సంవత్సరాల్లో మొత్తం స్కీమ్ మొత్తం పూర్తి చేసి మరి 2 years లోనే ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తాం. ఎన్నో సంవత్సరాల కళ, పేదల కళ, ఇంటింటికి మంచినీళ్ళు కావాలి, ప్రతిరోజు మంచినీళ్ళు కావాలని ప్రజల కళలు ఈ రోజు నెరవేరుతున్నాయి. చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సహకారంతో శాశ్వత మంచినీటి పథకం ప్రజలకు అందిస్తున్నాము. మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాబోతా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ఈ మంచినీటి సమస్య పరిష్కరించాలని నా కోరిక. 3 చెరువులు కూడా అనుసంధానం చేసి పెద్ద చెరువు చేసి 365 రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో ట్యాప్ వేసి మంచినీళ్ళు కూడా
అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ పథకాలు, సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, పార్టీలకు అతీతంగా అందుతున్నాయి. ఇందాక ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కలిసి, ఏమండి మాకు కూడా ఈ పథకాలు అందినాయి, మా బిడ్డలు ఇద్దరికి డబ్బులు వచ్చినాయి, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తే మాకు ఆనందం వేసింది. మేము ఎప్పుడు కూడా పార్టీలు చూడం, పేదలకు అందించాలనే చూస్తాం తప్ప పార్టీలకు అతీతంగా ఈరోజు సూపర్ 6 పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. వంట గ్యాస్ 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. అలాగే 3,000 పెన్షన్ 4,000 చేయటం గొప్ప విషయం. ఎందుకంటే గత ముఖ్యమంత్రి 10,50,000 కోట్ల అప్పులు చేసి ప్రజలు నెత్తిన పడేసి వెళ్ళాడు. ఈ రోజు ప్రజల మీద ఉన్న భారాన్ని మరి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి నెల వడ్డీలు కడుతూ, ప్రతి నెల అప్పులు తీరుస్తూ అదనంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందించడం అనేది ఈరోజు ప్రపంచంలోనే ఒక గిన్నీస్ బుక్ రికార్డు. గత ప్రభుత్వంలో 1,000 రూపాయల పెన్షన్ పెంచుతామని 250 పెంచారు. కానీ ఈరోజు చంద్రబాబు గారు మొదటి నెల నుండే 1,000 రూపాయలు, 3,000, 4,000 పెన్షన్ ఇవ్వడం, దివ్యాంగులకు 3,000 పెన్షన్ 6,000 ఇచ్చి మరి ఈరోజు ప్రజలకు ఎంతో అండగా ఉన్నారు. సూపర్ 6 పథకాల్లో ఆగస్టు 15 నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మహిళలందరికీ ఆగస్టు 15 నుండి రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా చేసినటువంటి అశోక్ గజపతి రాజు గారికి, మరి గోవా గవర్నర్ గా ఇచ్చినందుకు మరి ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోడీ గారికి, రాష్ట్రపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక సమర్థుడు, మంచి వ్యక్తిని సిఫార్సు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గోవా గవర్నర్ గా నియామకమైనటువంటి అశోక్ గజపతి రాజు గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ వార్డులో పాల్గొన్నటువంటి, ఇంటింటికి ఈ వార్డులో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమందని, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకుంటూ, సుపరిపాలనలో భాగంగా ఇక్కడ వార్డు వీధి తిరుగుతున్నటువంటి ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వినుకొండ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి సహకారంతో విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం భవనం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి శిబిరం నందు 40 మందికి పైగా కంటి పరీక్షలు చేయగా అందులో 24 మందికి కంటి శుక్లాలు గుర్తించి వారందరినీ ఆపరేషన్ కొరకు గురువారం రోజున వారి వాహనం ద్వారా వారిని తీసుకుని వెళ్తామని రిటైర్డ్ పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు భువనగిరి సుబ్రహ్మణ్యం, జనరల్ సెక్రటరీ కాల్లా కృష్ణమూర్తి తెలియజేశారు. స్థానిక ఏపీ ఎన్జీఓ హోంలో ఏపీటీఎఫ్ వినుకొండ జోనల్లోని 5 మండలాలకు నూతన కార్యవర్గ ఎన్నిక పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులుగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మూర్తి, ఉమ్మడి గుంటూరు జిల్లా పూర్వ అధ్యక్షులు వీరపనేని చంద్రమౌళి, 5 మండలాల ఏపీటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. 5 మండలాలకు సంబంధించి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వినుకొండ మండలానికి అధ్యక్షులుగా ఎంఎస్కే మొహమ్మద్, ప్రధాన కార్యదర్శిగా మీసాల గోపి, సామలపురం మండలానికి అధ్యక్షులుగా సిహెచ్ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా పారెళ్ల తిరుమల గురుబాబు, నూజెళ్ల మండలానికి అధ్యక్షులుగా బొప్పూడి వీరాస్వామి, ప్రధాన కార్యదర్శిగా లక్కిరెడ్డి రామాంజిరెడ్డి, ఈపూరు మండలానికి అధ్యక్షులుగా వి శివానాయక్, ప్రధాన కార్యదర్శిగా పఠాన్ మహమ్మద్ ఖాన్, బొల్లపల్లి మండలానికి అధ్యక్షులుగా ఎస్కే మస్తాన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శిగా షేక్ సైదాని ఎన్నుకోవడం జరిగింది. ఆర్టీసీ డిపోలో నిర్వహించే డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ జె నాగేశ్వరరావు తెలియజేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు 9959225431 నంబర్కి ఫోన్ చేసి వినుకొండ నియోజకవర్గంలో ఏపీఎస్ఆర్టీసీ డిపోకు సంబంధించిన తమ ఫిర్యాదులను తెలియజేయాలన్నారు. డిపో పరిధిలో పట్నం, గ్రామాల నుండి సమయ వేళల్లో మార్పులు, సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు తెలియజేయాలన్నారు. సమస్యలతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని తెలియజేశారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.